టమ్మీ ఫ్యాట్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కలిసి మన శరీరంలో ఒక సైలెంట్ అండ్ బిగ్ డేంజర్ ని క్రియేట్ చేస్తున్నాయని తెలుసా? అదేంటో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ నిహారిక, జనరల్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. మన శరీరంలో హై బీపీ, హై షుగర్, టమ్మీ ఫ్యాట్ ఇంకా కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్, కానీ ఇవన్నీ కలిసి ఒక కామన్ సిండ్రోమ్ ని క్రియేట్ చేస్తున్నాయి. అదే మెటబాలిక్ సిండ్రోమ్. సో దీన్ని ఎలా గుర్తించాలి? దీనికి 5 క్రైటీరియా చూస్తాము. ఫస్ట్, సెంట్రల్ ఒబెసిటీ. వేస్ట్ సైజ్ కనుక ఆడవాళ్ళలో మోర్ దాన్ 88 సెంటీమీటర్స్ ఉన్నా, మగవారిలో మోర్ దాన్ 1 or 2 సెంటీమీటర్స్ ఉన్నా, ఇంకా బీపీ వచ్చేసి మోర్ దాన్ 130/85, ఫాస్టింగ్ షుగర్స్ మోర్ దాన్ 100, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఆడవారిలో లెస్ దాన్ 50, మగవారిలో లెస్ దాన్ 40 ఉన్నా, ట్రైగ్లిజరైడ్స్ మోర్ దాన్ 150. ఈ 5లో 3 ఉన్నా సరే కూడా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టు. ఇది ఎందుకు ప్రమాదం? ఎందుకు అంటే ఇది సైలెంట్ గా ఉంటుంది, కానీ దీనివల్ల గుండెపోటు, హార్ట్ అటాక్ రిస్క్ 2 to 3 times, కిడ్నీ ఫెయిల్ అయ్యే రిస్క్ డబల్ అవుతుంది, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, ఇంకా ఫ్యాటీ లివర్, ఆడవాళ్ళలో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, స్లీప్ యాప్నియా ఇలాంటి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే దీన్ని మనము కంట్రోల్ చేయొచ్చు. ఎలా? డైలీ 30 minutes ఆఫ్ వాకింగ్, ఇంకా ఫుడ్ కూడా పోర్షన్ సైజ్ కంట్రోల్ చేయాలి, హెల్తీ డైట్ ప్యాటర్న్స్ ఉండాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ప్రోటీన్ ఇంకా హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. వెయిట్ లాస్, 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ తీసుకొస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, రెగ్యులర్ గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ మానిటర్ చేయాలి. గుర్తుంచుకోండి, మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ప్రివెంటబుల్, మేనేజబుల్ అండ్ రివర్సిబుల్ కూడా. సో మెటబాలిక్ సిండ్రోమ్ గురించి భయపడకండి, కానీ ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ 5 to 10 years లో హెల్త్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీగా ఐడెంటిఫై చేసి చిన్న చిన్న చేంజెస్ చేస్తే హెల్త్ ని కాపాడుకోవచ్చు. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.